హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వాతి రాజు బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టేస్టీ గోంగూర చికెన్. దానికి కావాల్సిన పదార్థాలు చూసేయండి. ముందుగా ఒక బాండీ పెట్టుకొని చికెన్ గోంగూర మంచిగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేడెక్కిన బాండీలో ఆయిల్ వేసుకుందాం. తగినంత ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు బగారా ఆకు, దాల్చిన చెక్క, ఇలాచి, 2-3 లవంగాలు వేసుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగిన ఆనియన్, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. కరివేపాకు రెమ్మ, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుందాం. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక దానిలో తగినంత పసుపు, తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు కొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన దాంట్లో ముందు కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం. ఇవి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం చికెన్ని. చికెన్ మగ్గాక దానిలో 1 కప్పు గోంగూర, మనం చికెన్ తీసుకున్న దాన్ని బట్టి గోంగూర తీసుకోవాలి. ఎక్కువ పుల్లగా కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. బాగా కలిపి మగ్గనివ్వాలి. చూసారా, గోంగూర అలా మగ్గాలి. అలా మగ్గిన దాంట్లో తగినంత కారం, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మంట సిమ్లో పెట్టి చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మగ్గించుకుందాం. చూసారా, 5 నిమిషాల్లో చికెన్ ఎంత బాగా మగ్గిపోయిందో. ఇప్పుడు దీనిలో కొత్తిమీర, చికెన్ మసాలా వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా, టేస్టీ గోంగూర చికెన్ ఫ్రై రెడీ. దీన్ని అన్నంలో వేసుకొని తిన్నా, చపాతీకి తిన్నా చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.